ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుని నామంలో వందనాలండి. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు, మేము చేస్తున్న ప్రతి వీడియో చూస్తూ వస్తున్నారు. అందుని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నామండ. దాన్ని బట్టి ఆయన రాజ్య సువార్త ప్రకటించబడుతుంది మా ద్వారా అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాము. అండ్ ఇది మాకు అట్ ద సేమ్ టైం మనందరికీ ఒక బ్లెస్సెడ్ థింగ్. సో ఇప్పటి వరకు మనం ఒక ప్రీచింగ్ సెషన్స్ని తీసుకున్నాము. అండ్ అనదర్ థింగ్, ఒక డైలీ డివోషన్ సెషన్స్ని తీసుకున్నాము. ఇప్పుడు ఒక న్యూ సెషన్ని లేదా ఒక న్యూ సీజన్ టైప్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ నేను అండ్ మా టీమ్ మెంబర్స్ మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అండ్ మేము ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మాకు వచ్చిన ఒక కామన్ థాట్ ఏంటంటే, బైబిల్ అందరూ ప్రీచ్ చేస్తున్నారు, బట్ చాలామంది బిలీవర్స్కి చాలా రకాలైన సందేహాలు ఉన్నాయి. లైక్ ఏదైనా క్వశ్చన్ వాళ్ళ హార్ట్లో ఉన్నప్పుడు, లేదా బైబిల్ చదివేటప్పుడు ఆ చదువుతున్న దాంట్లో వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరిని అడగాలో వాళ్ళకి తెలియదు చాలామందికి. లేదు, ఆ వచ్చిన ఆ డౌట్ని, ఆ సందేహాన్ని తీర్చుకుంటాం ఎలాగని చెప్పి చాలామందికి వీలు పడదు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మేము చేయాలనుకుంటున్న ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ని పెట్టాలనుకుంటున్నాము. దీన్ని మనం షార్ట్ ఫామ్లో Q&A సెషన్ అంటాము. ఈ సెషన్లో మనం చేసేది ఏంటంటే, ఒక క్వశ్చన్ని మనం తీసుకుంటాము. ఆ క్వశ్చన్కి బిబిలికల్ ఆధారంగా, ఈ పరిశుద్ధ గ్రంథం ఆధారంగా దానిని గ్రంథంలో నుంచే మనం ఆన్సర్ని బయటకు తీసుకుని వస్తూ ఉంటాము. సో ఇది ఒక చిన్న ప్రయత్నము. దీనివల్ల ఒక గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, అది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కూడా. ఎందుకంటే ఏదైనా ఒక డిఫరెంట్ క్వశ్చన్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము దాని మీద స్టడీ చేయడానికి, దాని ద్వారా మాకు ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూసే వ్యూవర్స్ మీకు కూడా ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని వినడము, వాటికి ఆన్సర్స్ని వినడము, ఇదంతా చాలా డిఫరెంట్ ప్యాటర్న్గా అనిపిస్తుంది. సో నేను దానిని చాలా ఎక్కువగా ప్రపోజ్ చేస్తూ ఉన్నాను ఈ మూమెంట్లో అలా చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక సీజన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అదేంటంటే, ఒక ప్రాపర్ థియాలజికల్ అండ్ వెరీ బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బైబిల్ స్టడీ. నేను బైబిల్ స్టడీని కండక్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ బైబిల్ స్టడీ అంటే ర్యాండమ్గా క్లాసెస్ కాదు, మనం ఒక బుక్కే తీసుకుందాము. లైక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక క్యాజువల్ బుక్. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో మనం ఏదైనా ఒక్క పుస్తకాన్ని తీసుకొని దాంట్లో వర్స్ బై వర్స్, చాప్టర్ బై చాప్టర్ కాదు, వర్స్ బై వర్స్, ప్రతి వచనానికి ఉన్న లేదా ఆ చాప్టర్లో ఉన్న ద కోర్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాము. ఇవి ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి, బట్ మన తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. సో నాకు అనిపించిన థాట్ ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో ఇవన్నీ మా ప్రయత్నాలు. అండ్ ఈసారి నుంచి మేము చేయాలనుకునేది ఏంటంటే, మా వాట్సాప్ నెంబర్ని డైరెక్ట్గా పెట్టేస్తాము వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో డిస్ప్లే అయ్యేలాగా. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. మీకేమైనా ప్రశ్నలు, మీకేమైనా సందేహాలు, లేదా మీకు ఏదైనా తెలుసుకోవాలి బిబ్లికల్గా అని మీరు అనుకున్నప్పుడు యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే ఇది మా పని, మేము దానికోసమే పిలువబడ్డాము. సో దేవుడు మాకు అనుగ్రహించిన లేదా అప్పగించిన బాధ్యత అది. దానికోసమే మేము కొన్ని సంవత్సరాలు ఈ థియాలజికల్ కోర్సెస్ ఇవన్నీ చాలా చదువుకొని వచ్చాము. వీఆర్ వెరీ సర్టిఫైడ్. మేము మాస్టర్స్ అన్నీ ఫినిష్ చేసుకుని వచ్చాము. సో వీఆర్ ఆథరైజ్డ్ టు సే ఆల్ దీస్ థింగ్స్. సో ఒకే ఒక కోరిక ఏంటంటే, లెట్స్ లెర్న్ టుగెదర్. బైబిల్ని చాలా క్లియర్ వేలో అర్థం చేసుకుందాము. ఒక సాధారణమైన బిలీవర్కి కూడా బైబిల్ అంటే చాలా క్లియర్ నాలెడ్జ్ ఉండాలి. బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని గురించి ఒక సాధారణమైన బిలీవర్కి కూడా చాలా ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అదే మా కోరిక. సో లెట్స్ లెర్న్ టుగెదర్. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. అండ్ ఈ వేలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ అండ్ మీకు బైబిల్కి సంబంధించిన ఒక గొప్ప నాలెడ్జ్ని ఇస్తూ మేము కూడా మీకు తోడుగా ఉంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు ఉన్నారు, ఇక ముందు కూడా మాతో ఉంటారని నమ్ముతున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.